హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈరోజు ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, సర్వోన్నతుడైన యేసు ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్న ప్రభువా, ఈ దినాన్ని బట్టి ప్రభువా, నీ వాక్యము చేత నాతో మాతో మా అందరితో మాట్లాడమని, మీ సన్నిధి మాతో ఉంచి కృప చూపమని, సాతాను ప్రతి చీకటి శక్తులన్నీ కూడా లయపరిచి మీరు కృప చూపి నాయనా, మీరు మాతో మా అందరితో మాట్లాడి బలపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో నుండి ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తన 107వ కీర్తన 34వ వాక్య భాగాన్ని మనం ధ్యానిద్దాం. 34వ వాక్య భాగాన్ని ధ్యానిద్దాం. ఆయన నదులను అడవిగాను, నీటి బుగ్గలను ఎండిన నేలగాను, సత్తుగల భూమిని చవిటి పర్రగాను మార్చెను. అరణ్యమును నీటి మడుగాను, ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను మార్చెను. ఆయన మార్చి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాట మనతో స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, కీర్తన 107:34 వచనంలో ఒకసారి మరలా ధ్యానిస్తే, ఆయన నదులను అడవిగాను, నీటి బుగ్గలను ఎండిన నేలగాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక్కడ మీరు గమనిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎండిన ఆయన నదులను ఏం చేస్తాడట దేవుని వాక్యం చెప్తుంది, అడవిగాను, నీటి బుగ్గలను, ఎండిన నేలగాను, అంతేకాదు సత్తువగల భూమిని చవిటి పర్రెగాను మార్చెను. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నదులను ఎలా మార్చగలడట? అడవిగా, నీటి మడుగుగా కదా. అక్కడ మీరు చూస్తే నదులను అడవిగాను, నీటి బుగ్గలను ఎండిన నేలగాను. ఇంకో మాట చెప్తున్నాడు, సత్తువగల భూమిని చౌటి పర్రెగా. అంటే అది సత్తు అంటే పంటనిచ్చే భూమే, పైరునిచ్చే భూమే. అయినా ఇప్పుడు ఆ భూమిని దేవుడు ఎలా మారుస్తున్నాడట? చౌటి పర్రెగా మార్చుతాడు. ఇంకో మాట కూడా, అరణ్యమును నీటి మడుగాను, ఎండిన నేలను నీటి ఊట. ఇక్కడ మీరు గమనించాలి బాగా, నీటి కలిగిన నదిని ఏం చేస్తున్నాడు? ఎండిన నేలగా చేస్తాడు. ఎండిన నేలను దేవుడు ఏం చేస్తున్నాడు? నీటి మడుగుగా మారుస్తున్నాడు. అంటే మార్చగలిగిన శక్తి మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసుకున్నది. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎండిన నేలను నీటి ఊటగా మార్చే దేవుడు. నీటి ఊటను ఎండిన నేలగా మార్చగలడు, ఎండిన నేలను నీటి ఊటగా మార్చగలడు, సత్తువగల భూమిని చవిటి పర్రెగా కూడా మార్చగల దేవుడు. ఇక్కడ మనం బాగా ఆలోచిస్తూ ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు మార్చగలిగిన వాడు. ఆమేన్. ఏ పరిస్థితినైనా మార్చగలిగిన వాడు. ఈరోజు గమనిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో మనం గమనించగలిగితే, కీర్తన 114:8వ వాక్య భాగాన్ని ఒకసారి చదువుదామా? కీర్తన 114:8వ వాక్య భాగాన్ని కూడా చూస్తే అక్కడ దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూద్దాం. ఆయన బండను నీటి మడుగుగాను, చెకుముకి రాతి బండను నీటి ఊటలుగాను చేయువాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మీరు గమనిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, 8వ వచనం అంటాడు, ఆయన బండను, బండ అంటే ఏముంటుందండి? అది రాయి. దాన్ని దేవుడు ఎలా మార్చగలడట? ఆమేన్, స్తోత్రం చెప్పండి గట్టిగా. నీటి మడుగుగా మార్చగలడు. బైబిల్ గ్రంథంలో మీకు విషయాలన్నీ జ్ఞాపకం చేస్తాను ప్రియ దేవుని బిడ్డలారా, మీరు జాగ్రత్తగా ఆలకించాలి. ఇక్కడ దేవుని వాక్యమును మనము ధ్యానిస్తూ ఉన్న మాట ఏంటంటే, ఇది బండే. ఇజ్రాయేలు ప్రజలు అరణ్యం చేస్తున్నారు, ప్రయాణం. వారికి దాహం అయ్యింది, వారు ఆకలి దూపతో ఉన్నారు. ప్రభువా మాకు దాహం కావాలి అని అడిగినప్పుడు
బండలో నుంచి నీళ్లను దేవుడు తీసుకొచ్చాడు. అది బండే, కానీ ఇప్పుడు దాన్ని దేవుడు ఎలా మార్చబోతున్నాడట? అమ్మా, ఎలా మార్చబోతున్నాడట? నీటి మడుగుగా. కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయంటే మోడు బారిన బ్రతుకులు, ఎండిపోయిన స్థితి, జీవము లేని పరిస్థితి, నిర్జీవమైన స్థితి. కానీ దేవుడు ఏం చేస్తాడట? వాళ్ళ స్థితిని ఆశీర్వదించబడిన స్థితిగా మార్చగలడు, ఫలించబడిన స్థితిగా మార్చగలడు. ఇంకో మాట చెప్తా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు బాగా గమనించాలి. ఒకప్పుడు మీరు గమనిస్తే మందసములో ఉన్న కర్ర, అది బయట ఉన్నప్పుడు ఆ కర్ర జీవము కలిగిందా? కానీ అది కేవలం ఎండిపోయిన కర్ర మాత్రమే. దాన్ని తీసుకుని ఎప్పుడైతే మందసములో పెట్టారో, అన్ని పెట్టారు, 12 పెట్టారు. అందులో ఏ కర్ర? అహరోను కర్ర మాత్రమే. ఎందుకు? చిగురించగలిగిన శక్తి ప్రభువుకుంది. ఎండిపోయిన ఎడారిని, ఎండిపోయిన నదిని ఎలా చేయగలడట? అది నీటి ఊటలు కలిగిన నదిని దేవుడు ఎట్ట చేయగలడట? మళ్ళీ ఎడారిగా మార్చగలడు. ఎడారిని నీటి ఊట అంటే మీరు బాగా గమనించవలసిన మాట ఏంటంటే సమస్తము ఆయన చేయగలడు. ఎంతమంది నమ్ముతున్నారు? చేయగలడా? మార్చగలడా? ఈ రోజున మీరు అనుకోవచ్చు, కొంతమంది పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే, ఇక నా బ్రతుకు మారదు, ఇక నా స్థితి మారదు, నా జీవితాన్ని మార్చేవారు లేరు, నా రోత బతుకును మార్చేవారు లేరు. ఒకప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే, యోహాను సువార్తలో మీరు చూస్తే 4వ అధ్యాయం 5వ వచనం కనుక మీరు వెళితే, అక్కడ ఒక స్త్రీ కనపడుతుంది. ఆమె సమరయ స్త్రీ. అంటే ఆమె స్థితి ఎలాంటిదంటే పాపముతో ఉన్న స్థితి. ఆమె స్థితి ఎలాంటిదంటే రోత స్థితి, పనికి మాలిన స్థితి, వ్యభిచారపు స్థితి. ఇప్పుడు ఆమె అనుకుంది, నా బ్రతుకును మార్చేవారు ఇక లేరు, నా వృత్తిని మార్చేవారు ఇక లేరు, నా తలంపులను మార్చేవారు ఇక లేరు, నేను ఇదే పని చేసుకుంటూ బ్రతుకుతాను అనుకుంటూ వెళ్ళింది. కానీ మీరు బాగా వినాలి ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె స్థితి మారకముందు, ఆమె బ్రతుకు మారకముందు, ఇప్పుడు ఆమె బ్రతుకులో ఎవరైనా ప్రేమించేవారు ఉన్నారా? ఎవరైనా ఆమెను గణపరిచేవారు ఉన్నారా? ఎవరైనా వెళ్ళి ఆమెతోను మాట్లాడేవారు ఉన్నారా? ఎవరైనా ఆమెతోను లేదా ఆమెకు సహాయం చేసేవారు ఉన్నారా? లేరు. ఎందుకు? ఆమె స్థితి వేరు. ఆమె ఇప్పుడు ఏముంది? ఆమె ఎలా ఉంది? పాపము స్థితిలో ఉండిపోయింది, పాపములోనే ఉండిపోయింది. ఇప్పుడు మీరు వినాలి, ఆమె బ్రతుకు అనుకుంటుంది, ఇక నా జీవితంలో ఈ విలువ నేను సంపాదించుకోలేను, నా బ్రతుకును మార్చేవారు లేరు, నన్ను ఈ పాపం అనే కోపములో నుండి పైకి విడిపించగలిగిన మనిషి ఇక లేడు, దేవుడు లేడు అనుకుంటుంది. ఒకరోజు తను బావి దగ్గరికి నీళ్లు చేదుకోవడానికి వస్తుంది, బావి దగ్గరికి వస్తుంది. కానీ లేడనుకున్నదే, మార్చే వ్యక్తి లేడనుకున్నదే, ఇప్పుడు మార్చగలిగిన వాడు ఆ యాకోబు బావి దగ్గర ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఈమె వేలావిధిగా ఎవరితో మాట్లాడకుండా వెళ్ళింది, నీళ్లు తీసుకొని వెళ్దామని అనుకుంది. కానీ ఆమె ఎవరితో మాట్లాడకపోయినా అక్కడ యాకోబు బావి దగ్గర ఉన్న ఆ యేసు ప్రభు చూస్తూ ఉన్నాడు. కానీ ఆయనతో కూడా ఏమే మాట్లాడతలేదు. కానీ ప్రభువే అంటున్నాడు, అమ్మా నాకు కొంచెం దాహం అవుతుంది, నీళ్ళు ఇస్తావా అని అడిగింది. అప్పుడు అంటుంది, మీకు మాకు సంబంధం లేదయ్యా, మీకు నీళ్ళు ఇచ్చినట్టుగానే తెలిస్తే మా బావిని బోటు చేస్తారు, మమ్మల్ని చంపేస్తారు, మీకు మేము నీళ్లు ఇవ్వకూడదు అని చెప్పింది. యేసుప్రభు అన్నాడు, ఇప్పుడు యేసయ్య ఉద్దేశం ఏంటి, యేసయ్య యొక్క ఆలోచన ఏంటి, యేసుక్రీస్తు యొక్క తలంపు ఏంటి, ఆయన యొక్క ప్రణాళిక ఏంటి మీరు గమనించాలి. ఈరోజు ఆమె అనుకుంటూ వెళ్ళింది, అయ్యో నాకు ఈ బతుకు మారదా, నేను ఇంకా పాపం చేస్తూనే బతకాలా, నేను ఊరికి వెలుపల ఉండే జీవితమేనా, సమాజంలో ఉండే బ్రతుకు నాకు లేదా, నా నింద తొలగిపోయేవారు లేరా, నా నిందను తీర్చేవారు లేరా, నా బ్రతుకును సంతోషంగా మార్చేవారు లేరా, నాకు ఆనందాన్ని ఇచ్చేవారు లేరా, నా రోత బ్రతుకు నుండి నన్ను ఒక పరిశుద్ధమైన బ్రతుకులోనికి మార్చే వ్యక్తి లేడా అని అనుకుంటూ ఈమె చింతిస్తున్న రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ ఒక రోజు వచ్చింది, అదే యాకోబు బావి దగ్గర. ఆమె చెప్పండి,
స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు యాకోబు బావి దగ్గరకు వచ్చింది, ఆయన మాట్లాడుతున్నాడు, ఏమంటుంది నీళ్లు ఇవ్వకూడదు. ఇప్పుడు యేసుప్రభు అన్నాడు, అమ్మా నేనిచ్చిన నీళ్లు తాగితే, నేను ఇస్తాను నీళ్లు, నువ్వు తాగేవనుకో ఇంకెప్పుడు తప్పికొనవు అమ్మా. ఈమె వెంటనే ఆగిపోయింది. ఏంటి ఈయనిచ్చే నీళ్ళు తాగితే ఎప్పుడు తప్పికొనడని చెప్పి ఇక్కడ మీరు వినాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఆ నీళ్ళు కొరకు ఆమె అడగడం ప్రారంభిస్తుంది. ఇప్పుడు యేసయ్య అంటున్నాడు, యేసయ్య యొక్క ఉద్దేశం ఏంటి తెలుసా? ఈమె ఉన్న ఆ నీచమైన బ్రతుకుని మార్చాలి. ఆమేన్. నీచమైన బ్రతుకుని మార్చాలి. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? దేవుని యొక్క సంకల్పం ఏంటి? దేవుని యొక్క ఆలోచన ఏంటో తెలుసా? పాపములో ఉన్న వారిని పరిశుద్ధతలోనికి మార్చాలి. ఇది ఎవరి ఆలోచన? ఆమేన్ చెప్పండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. 2 చేతులెత్తి స్తోత్రం చెబుదామా గట్టిగా. ఇక్కడ దేవుని వాక్యం చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆమె అనుకుంటుంది, నా జీవితాన్ని మార్చగలిగిన వాడు ఎవరు? ఇప్పుడు అంటుంది, నీ భర్తలు తీసుకుని అప్పుడు లేరు. ఇప్పుడు అంటుంది, నీకు 5 పెనిమిట్లున్నారు. వెంటనే తన తప్పు తెలుసుకుంది, తన పాపాన్ని తెలుసుకుంది. ఇక్కడ మీరు వినాలి, మార్చలేరు నా బ్రతుకును అనుకున్నారు. ఇప్పుడు ఆమె బ్రతుకు మారిపోయింది, పాపాన్ని విడిచిపెట్టింది, యేసుని సొంత రక్షణగా అంగీకరించింది. మార్చబడిన వారి జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఇతరులకు మారు మనసును గురించి ప్రకటిస్తారు. ఆమేన్. ఇప్పుడు మీరు గమనిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, సమరయ దేశం అంతా ఎవరి గురించి విన్నారట? యేసుని గురించి తెలుసుకోగలిగారు. ఎవరి ద్వారా? ఒక సమరయ స్త్రీ ద్వారా. ఇప్పుడు మీరు గమనించాలి, అంత పాపం చేస్తున్న ఆ స్త్రీని మార్చింది ఎవరు? మనుషుల? డబ్బా? ధనమా? గౌరవమా? మరి ఎవరు మార్చారు చెప్పాలి? అంత ఘోరము పాపములో ఉన్న స్త్రీ మార్చిన దేవుడు ఈరోజు నీ బ్రతుకు మార్చలేడా? నీ స్థితిని మార్చలేడా? ఆమేన్ చెప్పండి గట్టిగా. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇక్కడ మీరు గమనిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు వేటిని మార్చాడో, ఎలాగ మార్చాడో, ఈ విషయాన్ని ఈరోజు నేను మీతో మాట్లాడాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. మొదటి చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 2వ అధ్యాయాన్ని 7వ వచనాన్ని ఒకసారి చదువుతారా? 2వ అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయం 7వ వచనం. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పోండని చెప్పగా వారు తీసుకొని పోయారు. ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలియను గాని, నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలుసు గాని విందు ప్రధానికి తెలియకపోయాను గనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షరసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు, జనులందరూ కూడా మత్తుగా మారిపోయిన తర్వాత జబ్బు రసము పోయిను, మళ్ళా తక్కువది క్వాలిటీ లేనిది ఇచ్చేస్తారు. నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షరసం ఇంత ముందుకు మంచిది నీ దగ్గర పెట్టుకొని అని అతనితో చెప్పాను. చూసినవండి, మీరు బాగా వినాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ ఒక మంచి మాట ఉంది. యేసు ప్రభు ఒక విందుకు, ఒక వివాహానికి ఏమైందంట చెప్పాలి, హాజరైంది, పిలువబడ్డాడు. ఎవరు? యేసు ప్రభు. అది కానాను విందు, పెండ్లి విందు. ఆ విందులో యేసు ప్రభు కూడా వచ్చాడు, యేసు ప్రభు తల్లి వచ్చారు, యేసు ప్రభు శిశువులు కూడా వచ్చారు. అప్పుడు యేసు ప్రభు శిశువులు, యేసు ప్రభు తల్లి, యేసు ప్రభు కూడా అక్కడ ఉన్నారు. అయితే ఆ విందు, ప్రధాని విందు అంతా కూడా వడ్డిస్తా ఉన్నారు. అయితే అక్కడ ఉన్న ఆ విందుకు కావలసిన ద్రాక్షరసం అయిపోయిన తర్వాత వచ్చి ఆ శిశువులు అంటున్నారమ్మా, ద్రాక్షరసం అయిపోయింది, మీరు ప్రభుని అడగండి అన్నాడు. ప్రభు అడిగితే ప్రభు దగ్గరికి వెళ్ళయ్యా కుమారుడా, ద్రాక్షరసం అయిపోయిందంటే ఏమన్నాడు యేసు? నా సమయం ఇంకా రాలేదు. అప్పుడు ఏమన్నదా వెళ్ళి మీతో చెప్పింది మీరు చెయ్యండి అన్నది. అన్న తర్వాత మీరు ఇక్కడ చూస్తే యేసు ప్రభు వచ్చాడు. ఎవరి దగ్గరికి? శిష్యువుల దగ్గరికి వచ్చాడు. శిష్యువుల దగ్గరికి వచ్చి ఏమంటున్నాడంటే, అక్కడ 6 రాతి బాణలు అక్కడ ఉంచబడ్డవి. ఎక్కడ ఉంచబడ్డాయి? అవి ఏ బాణాలు?
మీరు చెప్పాలి. రాతి బాణాలు. ఏ బాణాలు? రాతి బాణాలు అంటే అవి ఉట్టియనా, నింపబడ్డాయా? ఖాళీ పాత్రలే అక్కడ ఉన్నవి. వాటిని మీరు అంచుల మట్టుకు ఏం చేయండి? ఏమి నింపమన్నాడు? ద్రాక్షరసమా? ఏంటిదండి? నీళ్ళే కదా. ఇప్పుడు అక్కడ కావలసిన కొరత ఏంటి? మరి ఇక్కడ యేసుప్రభు ఏం చెప్తున్నాడు? నీళ్లు నింపండి. సరే ప్రభువా, నువ్వు చెప్పింది మేము చేస్తాం. నువ్వేం చెప్తావో ముందే చెప్పింది కదా తల్లి. ఆయన మీతో ఏం చెప్పిండో అదే చేయండి. ఇప్పుడు యేసుప్రభు ఏం చెప్తున్నాడు? అక్కడ రాతి బాణాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. వాటిని తీసుకొని వెళ్ళి మీరు ఏం చేయాలి? ఇది ఎవరు చెప్తున్న మాట? ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్న మాట. రాతి బాణాలు ఉన్నాయి, అక్కడ ఖాళీగా ఉన్నాయి. వాటిలో మీరు ఏమి నింపాలి? నీళ్లు. ఎక్కడి వరకు నింపాలి? అంచుల మట్టుకే. దాటొద్దు అంతవరకే. అంటే దేవుడైన యేసుక్రీస్తు ఎంతవరకు నింపమన్నాడో వారు అంతవరకే నింపుతున్నారు. నింపిన తర్వాత ప్రభువా నింపేశాం. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? ఆ నీళ్లను తీసుకొని వెళ్ళండి. ఏంటిది? ఆ నీళ్లు తీసుకొని వెళ్ళి మీరు ఆ విందులో వడ్డించండి. ఇప్పుడు నీకైనా నాకైనా మన కంటికి కనపడుతుంది ఏంటిది? మీరు బాగా వినాలి. ఏంటిదండి? అక్కడ ఉన్న ఏంటివి? అబ్బా మన బతుక మనం అనుకుంటాం మన కంటికి కనపడేది అట్టే ఉంటుంది. ఇంత తాగుబోతోని నేను మారుతానా? ఇంత పాపిష్టిని నన్ను మారుస్తాడా? ఇంకో సంగతి తెలుసా? సౌలు అన్నాడు. సౌలు దమస్కకు పరిగెత్తుకొని వస్తున్నాడు. ఎవరిని చంపడానికి? తన ప్రజల్ని హింసించడానికి కాదు. దమస్కలో దాగి ఉన్న గుంపు ఒక్కటే మిగిలిపోయింది లేదు. ఆ గుంపును చంపేస్తే క్రైస్తవమే అంతమైపోతుంది. ఇక దేవుని యేసుక్రీస్తును యూదులు ఆరాధించే వారిగా ఉండరు అని పరిగెత్తుకుని వస్తుంటే ఇదిగో దమస్కాలో ఉన్న అనని ప్రార్థన చేస్తున్నారు. వారి ప్రార్థన దేవుడు విని సౌలును దర్శిస్తున్నాడు. దర్శిస్తే సౌలు మూర్ఛిల్లిపోయి తర్వాత దర్శనం చూస్తున్నాడు. నీవెవరువయ్యా అని అడిగాడు. నీ హింసిస్తున్న యేసుని. నీవేసువా? నీనా? ఇదిగో నీవు వెళ్ళి అనని దగ్గరికి వెళ్ళు. నువ్వు అననీకి నేను మాట్లాడతాను, నువ్వు అక్కడికి వెళ్ళాలని చెప్పాడు. వెంటనే మీరు గమనిస్తే ఇంత దుర్మార్గుడైన నన్ను మారుస్తావా? నీనా? నీ బిడ్డల రక్తాన్ని కళ్ళ చూసునని, నీ బిడ్డల ప్రాణాన్ని తీసునని ప్రభు నాతో మాట్లాడుతున్నావా? ఆయన ఇంకో సంగతి తెలుసా? అంత కఠినాత్ముని ఈరోజు పౌలు ఎంత గొప్ప సేవ చేశాడు తెలుసండి. క్రీస్తు కొరకే మరణించే దేవుడు మార్చగలడు. ఎలాంటి వ్యక్తి అండి అతడు? దేవుని బిడ్డలను చూస్తే, దేవుని నామాన్ని ప్రకటిస్తే, దేవుని ఆరాధన వినబడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేసిండు? చంపేసిన వ్యక్తి, నరంతకుడు. ఆయన అనుకుంటే నన్ను మార్చగలిగిన మనిషి లేడు. నేను యుద్ధ వీరుణ్ణి. గమాలీల పాదముల దగ్గర నేను బాధ నేర్చుకున్నాను, చదువు నేర్చుకున్నాను. నేను రాజుని, యుద్ధ ప్రావీణ్యత కలిగిన వాడిని. ఎంత పెద్ద శూరునైనా ఎవరినైనా నేను హతమార్చగలను అని అనుకుంటున్నాడు. కానీ హతమార్చకుండా ఆపగలిగి నీ బ్రతుకును మార్చగలిగిన వాడు ఉన్నాడన్న సంగతి సౌలయ్య తెలుసుకోలే. బిడ్డా, ఈరోజు అనుకోవచ్చు, నేను ఇంత దొంగనయ్యా, ఇంత మోసగనయ్యా, ఇన్ని కుటుంబాలు పాడు చేశానయ్యా, ఇంతమందిని చంపిన నరంతకునయ్యా, ఇదిగో పచ్చని కాపురాల్లో వ్యభిచారం చేసి అనేక కుటుంబాల భార్య భర్తలకు దూరం చేసిన దాన్నయ్యా, నా బ్రతుకు మారుతుందా? నా స్థితి మారుతుందా అని నీవు అనుకుంటున్నావేమో. ఈరోజు మార్చగలిగిన వాడు మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు. ఆమెన్ చెప్పండి గట్టిగా. ఇక్కడ మీరేనండి నీళ్ళే, అవి తీసుకొని వెళ్ళి ఏం చేయమంటున్నాడు? ఇప్పుడు మీకేమనిపిస్తుందండి? మీ కళ్ళకు చూపిస్తున్నప్పుడు అయ్యి, మీ కళ్ళు కనపడుతున్నప్పుడు అవి ఏంటివి? అక్కడ నింపింది ఏంటిది? నింపింది వాళ్ళే, చూసేది వాళ్ళే. కానీ ఇప్పుడు మీరు బాగా గమనిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ నీళ్లు తీసుకుని వెళ్ళి వాళ్ళకు పోసేటప్పుడు అవి ఏమైపోయినాయంట? ఆ ద్రాక్షారసం అయిపోయి తాగుతుంటే ఆ ద్రాక్షారసం ఆ విందుకు ప్రధాని వచ్చి, అరే ఏంట్రా నాయనా, మొదట ఎవడైనా ముందిచ్చేటప్పుడు మంచిది ఇస్తారు. ఇప్పుడు మీరు పెళ్లికి విందుకు వెళ్తే మాడి చెక్కలు పెడతారండి. ఫస్ట్ మీకు మాడి చెక్కలు పెడతారా? ఆ ముక్కలు చాలా తక్కువ పడతాయా? ఏం చప్పుడులేదు నోరు? ఎప్పుడు తినలే విందు? ఎప్పుడు పెళ్లికి పోలేదా? ఎప్పుడు ఫంక్షన్లు పోలేదా? ముందు పోయిరు అనుకో, మీకు తక్కువ వేస్తారా ఎక్కువ వేస్తారా? ముందుకెళ్తే ఎక్కువ ఉంటాయి. మాడి చెక్కేస్తారా? ఖరాబ్ అయింది వేస్తారా? లేదా కొంచెం గ్రేవ్ వేస్తారా? మీకేమన్నా ఏమేస్తారు? మంచి గంటతో తీసుకొని వచ్చి
మీరు తినే ఆహారం మీద సమృద్ధిగా వేస్తారు ముక్కలు. మంచి భోజనం ఎట్లుంటే తెలుసా, మాడ్చక కాదు, అది మంచిగా తేటకున్న ఆ మంచి నీట్నెస్ భోజనం వస్తుంది. అది లాస్ట్కి వస్తే బాబు అయిపోయింది బాబు, ఈ మాడచెక్కలు ఉన్నాయి బాబు, అయిపోయింది బాబు, సోర్వానే ఉంది బాబు, ఇంకా మటన్ ఏమి లేదు, మామూలుగా నీకు గ్రేవ్ మాత్రమే ఉంది, లేదు 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 సాంబార్ మాత్రమే మిగిలిపోయిందని అంటారు. అది ఎప్పుడు? కానీ ఈ విందులో జరిగే అద్భుతం ఏంటో తెలుసా, ముందిచ్చేదేమో మాడిచెక్కలు ఇస్తున్నారు, ముందిచ్చేదేమో కల్తీ ఇచ్చారు, ఇప్పుడేమో శ్రేష్టమైన ద్రాక్షరసం. ఇది ఎక్కడిదే? ఆమేన్, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రభువు చెబుతున్న మాట ఏంటి తెలుసా, మొదట నీకు ఇచ్చేది కొంచెమే కావచ్చు, కానీ అది తుదకు మహా మహా అభివృద్ధిగా మార్చగలవాడు మనం ఆరాధిస్తున్న యేసు. స్తోత్రం చెప్పండి గట్టిగా, 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. నేనంటాను, మొదటున్న బ్రతుకు నీకుందా? మొదటున్న స్థితి నీకుందా? ఒక కుటుంబం నాకు బాగా తెలుసండి. మొదట ఆ కుటుంబం ఎట్టుందంటే, ఉండడానికి కూడా ఇల్లు లేదు, అది కూడా ఎవరో స్థలం అడిగి ఆ స్థలంలో చిన్న పాకేసుకొని ఉండేవాళ్ళు. వాళ్ళకు బయట ఆస్తి లేదు, కష్టం చేసుకోవడానికి వాళ్ళ పరిస్థితులు బాగలేవు, కష్టం చేసుకోవడానికి వెళ్దామన్నా కూడా ఆ బిజినెస్ వ్యాపారం పెట్టుబడి పెట్టడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బు లేదు. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక రోజున వారిద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆ ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉన్నారంట. ఒక ఆమె సువార్త ప్రకటించడానికి ఆ ఊర్లోకి వచ్చిందంట. ఆ గుడారం దగ్గరికి కూడా ఆ పత్రిక తీసుకొని వెళ్ళింది. అప్పుడు వాళ్ళు ఏడుస్తూ కూర్చొని అన్నారట, అమ్మా ఇదిగో ఈ పత్రిక. ఏంటిదయ్యా మీరు ఇచ్చేది అన్నాడంట. పాపం ఆయన అనుకున్నాడు, ఈ కవర్ల గిన్నె ఏమైనా పైసలు పెట్టి ఇస్తున్నారేమో అని ఎదురు చూస్తున్నాడు. పాపం ఎవరన్నా సహాయం చేస్తారు, ఏంటిది కవరు అని ఆమె అనుకుంది. ఎక్కడి నుంచి గిఫ్ట్ వచ్చిందేమో, లేకపోతే ఎవరన్నా మాకు పైసలు చెక్కగినేమో అనుకుంటుంది. పాపం ఆ స్వార్థికురాలు వెళ్ళి, అమ్మా ఇదిగో తీసుకో. ఏంటిదమ్మా ఇది, ఏంటిదయ్యా అని వాళ్ళు అడిగారట. అప్పుడు అన్నారట, ఇదిగో నీ జీవితాన్ని నీ బ్రతుకును మార్చే సువార్త అన్నదట. ఏమని చెప్పింది? ఏంటిది? నీ బ్రతుకును నీ జీవితాన్ని మార్చే సువార్త అన్నాడు. నా బ్రతుకును మార్చగలిగిందా, నా జీవితాన్ని మార్చగలిగిందా? అమ్మ కూసో. పాప అమ్మ నా అక్కడిని కూర్చోబెట్టుకొని అడిగిందంట, అమ్మా నేను తినడానికి తిండి లేని నా బ్రతుకు, నేను నాశనంలో ఉన్నాను, శాపంలో ఉన్నాను, కట్టుకోవడానికి వస్త్రాలు కూడా సరిగ్గా నాకు లేవు, నివసించడానికి నాకు గూడు లేదు. అయ్యో నా బ్రతుకింత, నేను చనిపోదాం అనుకుంటున్నాయ్యా, మా బ్రతుకు మార్చగలడా? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె చెప్పింది, ఇదిగో నీటి మడుగును ఎడారిగా మార్చినాడు, ఎడారిని నీటి మడుగ్గా మార్చాడు. మారాను. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా, 2 చేతులు ఎత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే ఆమె దేవుని సువార్త వినడం ప్రారంభించిందో, ఇక ప్రార్థన చేయడం ప్రారంభించింది. దేవుని సన్నిధికి వచ్చింది, ప్రార్థన చేసుకుంది, స్తుతిస్తూ ఉంది, ఆరాధిస్తూ ఉంది. ప్రతిరోజు దేవుని ఆరాధించడం ప్రారంభిస్తుంది. ఈ రోజున వినండి ప్రియ దేవుని బిడ్డలారా, మా బతుకును మార్చేవారు లేరనుకున్న ఆమె జీవితం ఈరోజు ఎక్కడుందో తెలుసా? 2 కార్లు, 2 అపార్ట్మెంట్లు. ఈరోజు వాళ్ళ ఇంట్లో ఒక కుమారుడు సేవకుడుగా సేవ చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరండి మార్చేది? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీ బతుకులు ఒకప్పుడు ఇలాగనే ఉన్నాయా? మిమ్మల్ని అడుగుతున్నా, ఉన్నాయా? మరి ఎవరు మార్చారు? కొంతమంది అంటారు, నేను మారానండి, నేను మారాను. నువ్వు మారావా? అప్పటిలెక్క లేనండి, ఇప్పుడు మారిపోయానండి నేను. నువ్వు కాదు, నిన్ను మార్చింది దేవుని వాక్యం, నిన్ను మార్చింది దేవుని మాట. ఎవరండి చెప్పండి? ఇప్పుడు నిన్ను మార్చింది ఎవరు? నీ బ్రతుకును మార్చింది ఎవరు? నీ స్థితిని మార్చింది ఎవరు? అందుకే వాక్యం చెప్తుంది, మీరు వినాలి. ఇక్కడ నీటిని దేవుడు ఏం చేశాడు? ఎంతమంది నమ్ముతున్నారు? నీళ్లను ద్రాక్షరసంగా మార్చగలడు ఆయన. మరి నీటినే ద్రాక్షరసంగా మార్చినా నీ బతుకు మార్చలేడా? అమ్మా, నీకున్న స్థితిగతులు మారాయా? నీకున్న పరిస్థితులు మారాయా? నీకున్న ఇబ్బందులు మారవా? ఎంతమంది మారుతాయి అనుకుంటున్నారు? ఈరోజు మార్చబడి వెళ్తారు. నీ పద్ధతి మారాలి ఫస్ట్. ఆమేన్. అన్నీ మారిపోతున్నాయి కానీ ద క్యారెక్టర్ మారట్లేదు. ఏం మారట్లేదు అంటే ఏంటిది? గుణం మారట్లేదు. గుండు కొట్టిన కుక్క తోకకు గుండ్రాయి కడితే కుక్క తోక ఎప్పుడు ఇట్లా ఉంటుంది, దానికి రాయి కట్టినంతసేపే చక్కగా ఉంటుంది. రాయి ఇడిచిపెట్టామనుకో మళ్ళీ ముడుచుకొని పోతుంది.
ఈనాడు క్రైస్తవులు కూడా ఎట్టున్నారు తెలుసా? వాక్యం చెప్పిన కమ్మా ప్రభు నా కొరకు మాట్లాడాడు, నేను ఆయన కొరకు చచ్చిపోవాలి, ఇంకా ఆయన కంటే మించిన లేడు యేసయ్యా ఎక్కడంటాడు? ఆ రాయి కట్టినప్పుడే. ఏంటిదా రాయి? వాక్యం విన్నప్పుడే. వాక్యము విని బయటికి పోయిండో మళ్ళీ ముడుచుకుంటాడు, మళ్ళీ బుద్ధి మారదు, మళ్ళీ తిట్టే మాటలు తిడుతూనే ఉంటాడు, ప్రవర్తిస్తూనే ఉంటాడు, పోకిరి మాటలు మాట్లాడుతూనే ఉంటాడు. వాని గుణం మారదు, వాని బతుకు మారదు, వాని జీవితం మారదు, వాని ఆలోచన మారదు. ఇదిగో నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీ బ్రతుకును మార్చడానికి మాట్లాడుతున్నాడు. ఇంకా నీలో దాగి ఉన్న ప్రతి పాపం ఈరోజు మార్చబడాలి, నీలో ఉన్న ప్రతి కల్మషం విడిచిపెడాలి. ఈరోజు నీ తలంపుల చేత ఆలోచిస్తున్న ప్రతి ఆలోచన మారాలి. మార్చే రోజులు ప్రభు తీసుకొని వస్తున్నాడు. ఆమెన్ చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇక నీకున్న పేదరికం ఈరోజు మారిపోతుంది, నీకున్న దరిద్రత మారిపోతుంది, నీకున్న స్థితి మారిపోతుంది. నేనంట ఒకప్పుడు నా బ్రతుకులో సైకిల్ లేదండి, ఏమి లేదు, సైకిల్ లేదు. దేవుని సేవ చేస్తున్నా. ఇప్పుడు సైకిల్ పోయి ఏమి ఇచ్చిండు? మార్చిండా? అంతే ఉంచిండా? ఎప్పుడు మార్చిండు? ఆయనకు తప్ప ఇంకెవరికి సాధ్యం కాదు. ఆమేన్. హల్లెలూయా చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి ఒకసారి గట్టిగా. ఇప్పుడు ఒక ఆయన చెప్పాడు, మీరు విన్నారా? నేను హాస్పిటల్కి అన్నిటికీ వెళ్ళాను, అందరి వైద్యులను ఆశ్రయించాను, కానీ యేసయ్యను నేను ఎప్పుడైతే చేర్చుకున్నానో నా బ్రతుకు మార్చేశాడు, నా స్థితిని మార్చేశాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఒకటి, నీటిని ఏం చేశాడు చెప్పాలి అందరు? నీళ్లను ద్రాక్షరసముగా మార్చగలడా? మార్చగలిగాడా? కలగలదా? మార్చగలిగాడు. రెండో చూద్దాం. నిర్గమకాండం 15:23. నిర్గమకాండం 15:23. త్వరగా దయచేసి త్వరగా తీయాలి బైబిల్. నిర్గమకాండం 15:23. 15:23. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయారు. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదుమని తాగాలి అని మోషే మీద సనుక్కున్నారు. అతడు యెహోవాకు మొరపెట్టాడు. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపించాడు. అది ఆ నీళ్లలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయెను. చప్పట్లు కొట్టరండి. వద్దయ్యా, మా బతుకట్టే ఉండాలి, మేము ఇంకా అడుక్కుంటూనే ఉండాలి. అయ్యా ఈ కొంప తాకులాట పెట్టే బుద్ధే కావాలి మాకు. ఇంకా మా బతుకు మారొద్దయ్యా, మా బతుకు మారదు. ఎంతమంది అనుకుంటున్నారు మారొద్దని? ఇంకో సంగతి తెలుసా? దేవుడు ప్రేమించి ఇచ్చిన ఈ సంఘాన్ని బట్టి నేను ఒక సంతోషించదగిన మాట ఏంటంటే, మీ పద్ధతులు చాలా మారాయి, మీ ఆలోచన మారింది, మీ మాట విధానం మారింది. ఆమేన్. ఒకప్పుడు చర్చికి వస్తే వాడు ఏం మాట్లాడేది తెలుసండి? ఆడ కూర్చొని కూడా ఆ పక్కోనికి ఇక్కొని చూడు, వానికి వచ్చే నోటి ఏది వాడితే. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి. ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ ప్రయాణం చేస్తున్నారు? అరణ్యములో ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ ప్రయాణం ఇది? అరణ్యములో మీరు మన్నా తిన్నారు. తిన్నాకేం కావాలి? సపోర్ట్ చేయరండి. నేను వద్దని చెప్పిందా? ఏం మాట్లాడొద్దని చెప్పిరా? ఇక మీరైతే మాట్లాడండి, ఆ బయట ఉన్న వాళ్ళకైతే మాకు అవసరం లేదండి. నువ్వేదైనా చెప్తే చెప్పు, వినిపోతాం అనుకు వచ్చినావు అంతే. అంతేనామా అయ్యా? అంతేనా? దాని కొరకు వచ్చారా? ఇంకేమన్నా తిన్నాకేం కావాలి? మీకు కావాలి వద్దా? మీరేం తాగరు పాపం, నీళ్ళు అసలే తాగరంటారు. మొత్తం అన్నమే తింటారు, నీళ్ళు తాగరాలు. మరి సపోర్ట్ చేయట్లేదు. చెప్పండి గట్టిగా. కావాలా అన్నం తిన్నాక? మీకమ్మా నీళ్ళు కావాలి. ఇప్పుడు ఇళ్ళకు కూడా ఏం కావాలి? మన్నా తిన్నారు. మన్నా తిన్నాక ఎవరిని అడుగుతున్నారు? ఉన్నది ఎక్కడ ఇల్లు? బోర్లు బావులు ఉన్న చోట ఉన్నారా అమ్మా? మంచిగా పొలాలు గిలాల మధ్యలో తిరుగుతున్నారా? అప్పుడు జనసంచారం మధ్యలో తిరుగుతున్నారా? ఊర్లో మధ్య తిరుగుతున్నారా? ఎక్కడ ఇల్లు ఉన్నది? అరణ్యంలో వీళ్ళకి ఏం కావాలట? మరి ఇప్పుడు మోస ఎక్కడ తెచ్చి పెడతాడు? బోర్లు ఎత్తడా? బోరు బండ్లు ఉన్నాయా? సపోర్ట్ చేయాలి. బోరు బండి ఉంది అప్పుడు అక్కడ. మరి ఏం కావాలి ఇప్పుడు వాళ్ళకి? ఇప్పుడు ఎవరు మీరు అడుగుతున్నారు? ఏ మోసే, మీరు ఎంత చక్కగా నవ్వుతారండి. మీరు తక్కువలు గారు, మీరు ఎసుంటోళ్ళు తెలుసా? మళ్ళీ నన్నే అడుగుతారు. అస్ట్రు ఏం సంగతి? దూపైతుంది. నీళ్ళు నాయకుని మీదకి అన్నీ వస్తాయండి. తిట్లైన తినాలి, అవమానమైన పడాలి, నిందలైన పడాలి,
స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. మీరెంత నన్ను తిడుతారో నేను అంతగా ఆశీర్వదించబడతా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి. స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైనా సేవ శ్రమ. సేవ ఏంటిది? శ్రమ. శ్రమ పడితే సేవ చేస్తే. ఇప్పుడు ఇక్కడ కూడా చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, మోషే మీదికి వెళ్ళి వాళ్ళు ఏమడుగుతున్నారు? నీళ్ళు కావాలి. ఇప్పుడు మోషే ఏం చేశాడు? చెయ్యగలిగిన పని ఒక్కటే మోషే. ఏం చేయలేడు. దేవుని సన్నిధికి వెళ్ళిండు, ప్రార్థన చేస్తున్నాడు, మొరపెడుతున్నాడు. దేవుడు ఏం చేసిండు? మోషే ప్రార్థన దేవుడు విన్నాడు. విని వెంటనే మోషకి ఒక చెట్టును చూపించాడు. ఇప్పుడు అక్కడ నీళ్లు ఉన్నాయి, కానీ నీళ్ళు తాగడానికి వెళ్తే ఆ నీళ్ళు ఏ నీళ్ళు? చేదు, మారా. అవి నీళ్లు తాగలేని నీళ్లు. ఇప్పుడు ఆ నీళ్ళు అక్కడ ఉన్నాయి, కానీ మోషే దగ్గరకు వచ్చేట్టున్నారు. నీళ్లు తాగుతామంటే చేదుగా ఉన్నాయి, మాకు నీళ్లు కావాలి. మోషే దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు దేవుడు తనకు ఒక చెట్టును చూపించాడు. మోషే అక్కడ కనపడుతున్న చెట్టును తీసుకుని వెళ్ళి ఇక్కడ నీళ్ళల్లో వెయ్యి. ఇప్పుడు ఆ చేదు నీళ్ళు ఏమైపోయినాయంట చెప్పాలి. మధురంగా మార్చబడిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? తాగారు. ఇప్పుడు నీళ్ళని ఏం చేశాడు? మారా అనుభవాన్ని మధురంగా మార్చాడు. చేదు అనుభవాన్ని మధురంగా మార్చాడు. చేదు అనుభవాలు ఎన్నో ఎదురవ్వాలి నీకు. అయినా చేదు అనుభవాలు మీకు ఎదురైనాయండి? చేదు అనుభవాలు మీకు ఎదురవునాయా? అయినాయా? చేదు అనుభవాలంటే జరగకూడనివి, అవమానం, నిందలు, అవరోధాలు, ఇవన్నీ మీకు ఎదురైనాయా? చప్పుడు చేయట్లేదండి. అయినాయా? మరి దేవుడు మార్చాడా? మార్చిన వారు స్తోత్రం చెప్పండి. ఆమేన్. ఎన్నో అవరోధాలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో చేదు అనుభవాలు నా కళ్ళ ముందు నేను అనుభవిస్తూ వచ్చినప్పటికీ నాకు దేవుడు అవి మధురంగా మార్చేశాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. కనుక ఈరోజు మీరు గమనిస్తండి, దేవుణ్ణి అడిగిన వెంటనే ఆ మార ఏమైపోయింది? ఇప్పుడు మధురంగా మార్చింది. ఈ రోజున నేను ఒక విషయం చెప్తున్నా. ఎండిన నేలను నీటి ఊటగా మార్చగల దేవుడు. ఏమేం మార్చాడు? నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు. రెండోది మారాను మధురంగా మార్చాడు. మూడోది చూద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ మీరు గమనిస్తే ఇంకొకటి మారా అనే పదానికి కూడా నేను చెప్తా. రూతు గ్రంథం తీయండి. రూతు గ్రంథంలో 1వ అధ్యాయం 20 వచనం చూస్తే అక్కడ నయోమి అంటది, బెత్లెహేముకు వచ్చింది తిరిగి మరలా. మోయాబి దేశానికి వెళ్ళి బెత్లెహేము నుండి మరలా తిరిగి బెత్లెహేముకు వచ్చిన తర్వాత రే మన నయోమి కదా అని ఆ చూసిన ప్రజలందరూ కూడా నయోమి అని పిలుస్తుంటే ఆ ప్రజలు చూసి అంటదేమే, మీరు నన్ను నయోమి అని ఎలా పిలవనేలా? చదవండి అన్నమాట. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలగజేశాడు. సర్వశక్తి కలిగిన దేవుడు నాకు చాలా దుఃఖాన్ని కలగజేశాడు గనుక నయోమి అని నన్ను అనక మారా అనుడి. నేను సమృద్ధి గల దానినై వెలితి యెహోవా నన్ను రిక్తురాలుగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలవనేలా? యెహోవా నా మీద విరుద్ధంగా సాక్ష్యం పలికెను. ఆమేన్. ఇప్పుడు ఏమని చెప్తుంది? మీరు నన్ను నయోమని పిలవదు. ఏమని పిలవాలి? మారా అంటే ఏంటిది? ఇప్పుడు ఆమె ఏమనుభవిస్తుంది? ఎందుకు? చేదు అనుభవం ఏంటిది? మధురంగా ఉన్న ఆమె బ్రతుకు బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబునికి వెళ్ళింది. ఇప్పుడు ఏమైపోతుంది తెలుసా? తన కొడుకులు చనిపోయారు, తన భర్త చనిపోయాడు, తన కోడళ్ళు ఏమైపోయారు? వెధవరాలు అయిపోయారు, తను కూడా వెధవరాలు అయిపోయింది. ఇప్పుడు చేదా తీపా? చేదు అనుభవం ఉందా? తీపి అనుభవం ఉందా? చేదు అనుభవాన్ని అనుభవిస్తున్న ఆమె అక్కడికి వచ్చి నయోమి అంటే, మీరు నన్ను నయం అనకండి, నేనేం సంపాదించుకొని వచ్చిన నన్ను నయం అని పిలుస్తున్నారు? నేను మొత్తం పూర్తిగా కోల్పోయి నేను చేదుగా మారిపోయి మారాగా మారిపోయినా అని చెప్తుంది. ఈ రోజున మీరు గమనించాలి, మారాగా మార్చబడిన నయోమి బ్రతుకును రూతు ద్వారా, బోయాజు ద్వారా దేవుడు మధురంగా మార్చేశాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు నయోమి కుటుంబం నుండి, రూతు కుటుంబం నుండి యూదా వంశావళి అయిన క్రీస్తు అందులో నుండి వచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమేన్ చెప్పండి గట్టిగా.
ఒకప్పుడు ఆమెను ఏమనుకున్నారు? కోల్పోయింది సర్వస్వం. ఇక నా వంశం ఏమనుకుంది? లేదు, సంతతి లేదు. మారా మధురంగా మార్చేశాడు దేవుడు. అందుకే చెప్తున్నా నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు ఎండిన ఎడారిని నీటి మడుగుగా మార్చగలిగిన వాడు, నీ బ్రతుకును మార్చగలిగిన వాడు. బైబిల్ గ్రంథంలో ఇంకొక మాట కూడా చూస్తా చెప్పే దేవుని బిడ్డలారా. యెషయా గ్రంథం తీయండి. యెషయా గ్రంథం 41:19 ఒక చక్కని మాట ప్రభు మన కొరకు రాసి ఉంచాడు. అది మనం ధ్యానిద్దాం, చూద్దాం త్వరగా. యెషయా గ్రంథం 41:19 తీద్దామా? చదవండి. చెట్లు లేని మెట్టల మీద, చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేసేదను. ఎక్కడెక్కడంట? చెట్లు లేని మెట్టల మీద. చెట్టు లేకపోతే దాన్ని ఏమంటారు? చెట్టు లేకపోతే దాన్ని ఏమంటారు? ఎడారే. నేను అక్కడ ఏం చేస్తా? నదులను పారేటట్లు చేస్తాను. లోయల మధ్యను ఊటలను, నేను లోయల మధ్యలో ఊటలు ఉబ్బికేటట్లు చేస్తాను. అరణ్యమును నీటి మడుగాను. అరణ్యం అంటే తెలుసా? అడవి. అడవిని నేను ఎట్లా చేస్తా? నీటి మడుగాను. నీటి మడుగు అంటే నదిగా. ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదను. ఎండిన నేలను నీటి బుగ్గలుగా చేసేదను. నేను స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు నాశనమైన నీ బ్రతుకును ఆశీర్వాదకరంగా చేయగలడా? దొంగ నీ బ్రతుకును ఆశీర్వాదకరంగా మార్చగలడా? పాపములో ఉన్న నీ బ్రతుకును పరిశుద్ధంగా మార్చగలడా? చేయగలడా? ఏమీ లేని నీ బ్రతుకులో అన్ని ఇచ్చి నిన్ను ఆశీర్వదించగలడా? ఎంతమంది నమ్ముతున్నారు? అన్ని ఇచ్చి నన్ను ఆశీర్వదించగలడు. ఆయన సమర్థుడు అనే పేరు ఎవరికి ఉంటుందండి? అన్నీ చేయగలిగిన వ్యక్తికే సమర్థుడు. బబులోను దేశంలో నెబుకద్నెజరు రాజు అన్నాడు, శద్రక్ మేషక్ అబేద్నెగోలారా, ఎవడరా నిన్ను నా చేతుల నుండి విడిపించుకోడంటే వాళ్ళు అక్కడ పదం అంటారు తెలుసా? విడిపించి రక్షించగల ఏంటిది? సమర్థుడు. చెప్పండి. నా బ్రతుకును మార్చగలిగిన సమర్థుడు, నా జీవితాన్ని మార్చగలిగిన సమర్థుడు, నా కుటుంబ స్థితిగతులు మార్చగలిగిన సమర్థుడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఇదిగో నేను చీకట్లో ఉన్న నా బ్రతుకు ఇప్పుడు వెలుగులోనికి మార్చగల సమర్థుడు. నా రోగముతో ఉన్న నా బ్రతుకును ఈరోజు నాకు స్వస్థత ఇవ్వగలిగిన సమర్థుడు. నిజమా కాదండి? డాక్టర్లు సమర్థులా? నీ రోగ విషయంలో అప్పుడు చేయండి, నీకున్న వ్యాధి విషయంలో కాదు. ఎవరు సమర్థులు? ఆమెను చెప్పండి గట్టిగా. ఈరోజు మనం ఆరాధిస్తున్న యేసయ్య నీటి మడుగును ఎడారిగా చేయగలడు. అరణ్యాన్ని నీటి మడుగ్గా నీటి మడుగ్గా మార్చిన దేవుడు నీ బతుకును మార్చలేడా? నీ స్థితిని మార్చలేడా? నీ శ్రమ ఆయనకు తెలియదా? నీకున్న రోగం తెలియదా? నీకున్న ఎంతమంది నమ్ముతున్నారండి? నాకు తెలుసండి సమస్తమైన. మరి నువ్వెవరు ఆయన తెలియదా? నీ బతుకెట్టుందో తెలియదా? ఇంకా నీ రోగం బాగవుతలేదంటే నీ బుద్ధి చక్కగా లేదు. ఫస్ట్ నీ ఆలోచన చక్కగా లేదు. నీ బ్రతుకు ఇంకా ఆశీర్వాదకరంగా మారట్లేదంటే నీలో ఏదో ఒక లోపం ఉంది. ఈరోజు నా లోపాన్ని ఎత్తి చూపాలి ప్రభుకి. ప్రభు, నా శరీరములో ఈ బలహీనత ఉంది. ఆమె చెప్పండి గట్టిగా. నిజంగా ఎంతమంది అండి ప్రతి బలహీనత కొరకు చేతులెత్తి ప్రార్థన చేసేటోళ్ళు? నిజంగా ఎంతమంది చేస్తున్నారు? రోజు అబద్ధం ఆడకుండా ప్రతిరోజు నాలో ఉన్న బలహీనతను, చిన్న బలహీనత అయినా నేను దేవునికి చెప్పి ప్రార్థన చేస్తున్నా. ఇదిగో ఈ బలహీనత చేత నేను ఉంటున్నానయ్యా. మీరు మంచిగా ఎత్తండి అమ్మా. కొంచెం జర ఒకసారి నిలబడండి. చేతులు ఎత్తున్నాను. నాలో ఏ బలహీనత లేదు అన్నోళ్ళు మీరు ఎంత పరిశుద్ధులను చూడాలని ఆశపడుతున్నా నేను. మరి ఇంకా కొంతమంది ఎత్తుతలేరండి. నాలో ఏ బలహీనత లేదండి, నేను అన్నిట్లో పర్ఫెక్ట్ ఒక్కరే, మనం ఆరాధిస్తున్న యేసు. ఆమేన్. ఆయన తప్ప ఎవరు పర్ఫెక్ట్ గా లోకములో లేరు. ఆయన నీతిమంతుడు. ఆయన ఖర్జూరపు వృక్షము వలె ప్రతిరోజు ఆయన మూవ వేస్తూ ఫలిస్తూ ఉంటారు. ఆయనలో నిలిచిన వాడు కూడా ఎండిపోయిన యెషయా ముద్ద ఏమవుతుంది? ఎందుకు చిగురిస్తుంది? ఎండిపోయింది కదా. ఎండిపోయిన ముద్ద ఎట్ట చిగురిస్తుందండి? ఇప్పుడు నువ్వు ఎండిపోయినవా చిగురించినవా? ఎండిపోయినవే. కానీ దేవుని ఊట యోరన నీవు నాటబడితే, దేవుని వాక్యపు ఓటన నాటబడితే, దేవుని పరిశుద్ధాత్మ ఉన్న చోట నాటబడితే, దేవుని పరిశుద్ధమైన సన్నిధిలో నీవు నాటబడితే, దేవుని మాటలో నీవు నాటబడితే, నీవు ఎండిపోయిన నీ బ్రతుకు చిగురిస్తుంది. ఆమె చెప్పండి గట్టిగా.
మందసములో పెట్టనప్పుడు ఆ కర్ర ఏమైంది చెప్పాలి. మరి దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత ఏమైంది ఆ కర్ర? నువ్వు బయట ఉన్నంత కాలం నీ బ్రతుకు దీవెనకరంగా లేకపోవచ్చు. నువ్వు దేవుని మందిరానికి రా, దేవుని సన్నిధిలో నిలబడు. ఎండిపోయిన నీ బ్రతుకు దేవుడు ఫలించేటట్లు చిగురించేటట్లు మార్చగలడు. నమ్మిన వాళ్ళు ఆమెన్ చెప్పండి, స్తోత్రం చెప్పండి గట్టిగా. నమ్మిన వాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్పండి, ఊపుతూ దేవునికి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇంకో మాట చెప్పి నేను ముగించాలని ఇష్టపడుతున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వినాలి. ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నాం? ఒకటి, నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. రెండోది, మారాను మధురంగా మార్చాడు. మూడు, సమరయ స్త్రీ జీవితం, పాపపు జీవితాన్ని ఇప్పుడు పరిశుద్ధురాలుగా మార్చింది. ఇప్పుడు సమరయ స్త్రీ అంటారా ఆమెని? పాపం చేస్తుంది అంటున్నారా? ఒకప్పుడు ఆమెను చూసిన వాళ్ళు ఏమయ్యేవాళ్ళు? అసహించుకునేవాళ్ళు, చీకొట్టేవాళ్ళు. ఎప్పుడైతే యేసయ్య దగ్గరికి వచ్చిందో, దేవుని దగ్గరికి వచ్చిందో, ఆయన మాట విన్నదో, తన పాపాలు విడిచిపెట్టిందో, ఇప్పుడు ఆమె అక్క నా కొరకు ప్రార్థన చేయవా? అక్క నాకు కొంచెం ఈ మాట అర్థమవుతలేదు అక్క చెప్పక్క. ఆమె ఇప్పుడు ఏమైందో తెలుసా? సువార్థికురాలు. ఎంతమంది మీరు సువార్థికులు? సువార్త ప్రకటించేటోళ్ళు చేతులు ఎత్తండి. మేము ఎక్కడికి వెళ్ళినా సువార్త ప్రకటిస్తున్నాం. ఒక్కరెత్తిరు. 2 3. సువార్త అంటే ఏంటి తెలుసు? తర్వాత చెప్తా, ఇప్పుడు వద్దులే, మీకు ఇవన్నీ తర్వాత చెప్తా. సువార్త అంటే ఏంటో దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఓకే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు విందా దేవుని వాక్యాన్ని. ఇప్పుడు ఆమె జీవితం ఒకప్పుడు ఉన్నట్టుందా? ఇప్పుడు ఆమె ఏమైపోయింది? సమరయ దేశానికి దేవుని సువార్త ప్రకటించే సువార్థికురాలుగా మారిపోయింది. దేవుని గురించి చెప్పింది. అంతేకాదు అనేక మందిని దేవుని తట్టు తిప్పింది. యేసయ్యను అక్కడ తీసుకుపోయింది, ఒక రోజు ఉంచుకుంది, తర్వాత పంపించింది. హల్లెలూయా చెప్పండి, స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. 2 చేతులెత్తి ప్రభువుని స్తుతిద్దామా? ఇంకో మాట, ఇప్పుడు ఎక్కడికి వచ్చాం మనం? 1 నీటిని, 2 3 4 చెప్పలే, దుఃఖాన్ని సంతోషంగా మార్చగలడు. ఆమెను చెప్పండి గట్టిగా. ఎంతమంది దుఃఖపడుతున్నారో చేతులు ఎత్తరా? దుఃఖం ఉంది మాకున్న రోగాలు, మాకున్న వ్యాధులు, మాకున్న బలహీనతలు, మాకున్న సమస్య, మాకున్న నిందలు, మాకున్న కష్టాలు, మా కప్పులు కావచ్చు, వ్యాపారాలు కాక, బిజినెస్ కాక, కష్టాజితంలో ఫలభరితం లేక. ఎంతమంది అండి? అయితే మిగతా వాళ్ళకి అందరికీ సంతోషంగా ఉన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. మీకేముందమ్మా? దుఃఖం ఉన్నది. మీరెంత పరిశుద్ధులండి. దుఃఖం ఉందా? అప్పుడు చేయరు, చేతులు ఎత్తారు. మళ్ళీ ఎందుకు దించారు అప్పుడే? నేనేమన్నా మీరు దించొద్దు కదా. దుఃఖం ఉంటే ఇట్టే ఎత్తుతారు కదా. మళ్ళీ అనగానే మళ్ళీ దించారంటే మీకు లేనట్టు. దుఃఖం ఉందా లేదా? ఉంటే మరి ఇప్పుడు ఒకసారి నువ్వు తప్పు చేసినవారంటే ఎంత చేసా అంటాడు. చేసినోడు ఏమరా ఫస్ట్ ఏమో నేను చేయలేదు అంటాడు. మళ్ళీ బెదిరించిన అనుకో. మరి మీరు ఎట్టుందంటే దుఃఖం ఉందా అని అడిగినప్పుడు ఇట్టా ఇత్తుర్రు. మీకేనా దుఃఖం ఉందట? అల్లు చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మరలా అడుగుతున్నా, సరే ఇప్పటిదాకా అంత ఉల్టా పల్టా కన్ఫ్యూజ్ అయిపోయారు. ఇప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా మంచిగానండి, మీకు దుఃఖం ఉందా? కొంతమంది చేతులు ఎత్తారు. సరే, చేతులు ఎత్తున సంగతి, ఎత్తున సంగతి నేను మాట్లాడతా, వినాలి. ఇప్పుడు బైబిల్ వాక్యం ఏం చెప్పింది? ఆనందించండి, మరలా మీరు ఆనందించండి. మరి మీకు ఆనందం ఉన్నాక దుఃఖం ఏడొచ్చిందండి? ఇంకా ఉంది, దుఃఖం కూడా ఉంది. ఆమేన్. కానీ దుఃఖాన్ని ప్రభు నాట్యముగా మార్చాడు. ఆ దుఃఖమును దేవుడు పరిపూర్ణమైన సంతోషంగా మార్చగల దేవుడు మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు. ఎంతో గుండె పగిలిపోయి దేవుని సన్నిధికి వస్తే, దేవుని ఆరాధించిన మరుక్షణమే నీ గుండెల్లో ఏమొస్తుంది? సంతోషం. ఆమేన్. ఇప్పుడు ఇక్కడ కూడా బైబిల్లో ఒక ఆమెకు బాగా దుఃఖం ఉంది. ఏముంది దుఃఖం? ఏ దుఃఖం? పైసలు కావాలని కాదు, ఇల్లు లేదని కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన దుఃఖం ఉంటుంది. ఇప్పుడు ఇల్లు లేదని ఎంతమంది ఏడుస్తున్నారమ్మా? రోజు పండుకుంటాను, అయ్యో నాకు ఇల్లు లేదా,
ఓ గూడు లేదా అని ఏడుస్తారు. ఇక కొంతమంది ఏడు పెట్టుంటుందంటే, అయ్యో ఇంత ఎద్దంత ఎదిగిన బిడ్డ ఇంటి ముందర పెట్టుకొని ఎట్ట జీవించాలి, ఎట్ట బతకాలి, ఎవడన్నా ఇంటి ముంగడికి వచ్చి చేసుకుంటాని చెప్పకపాయే ఉంటుందా? అప్పుడు చేరండి. ఎదిగిన కొడుకు పెద్ద కష్టానికి వచ్చిన, అయ్యో ఓ పిల్లని తీసుకొచ్చి పెళ్లి చేస్తే నా కోడలు నాకు ఇంత చేతి పని చేసు, నా కొడుకు ఇంత సంపాదించు, నా కోడలు ఇంత సంపాదించు, మేము ఇల్లు కట్టుకుందాము. ఇదొక రకమైన ఏడిపే. కిస్మిస్కి వస్తే ఓ పండుగ, నేను ఈయన పెళ్లి చేసుకొని 32 ఏళ్ళని ఈయన ముఖానికి ఒక చీర కొనియాడు, అదొక్క ఏడిపే. పొరగాళ్ళకు స్కూల్కి పంపుతుంటే వాడు చదవకపోతే వాని కొరకు ఏడిపే. వాడు బాగుండకపోతే, వాడు చెడిపోతే వాని కొరకు అయ్యో ఒక కొడుకునిచ్చే, లేదా 2 కొడుకులనిచ్చే, 3 కొడుకులనిచ్చే, బిడ్డనిచ్చే, కొడుకు ఇట్ట మారిపోయే. ఏమమ్మా సపోర్ట్ చేయండి. ప్రతిరోజు మీకు దుఃఖమా కదా? అప్పుడు చేయండి. కానీ మీ దుఃఖము పరిపూర్ణం అవ్వాలి అంటే మీరు దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధిలో మీరు ఆరాధించాలి. దేవుని సన్నిధిలో నివాసం చేయాలి. ఆయన చెప్పిన మాట వినాలి. అప్పుడు దేవుడు మీ దుఃఖమును ఏం చేస్తాడు? దుఃఖపడువారు ధన్యులు. ఇంకేటిదో మీరే చెప్పాలి. ఏంటిదట? మంచి గట్టిగా చెప్పండి. వలేస్తారా? ఒడ్డుకుంటారా? గట్టిగా చెప్పండి అమ్మా. తిన్నారా? ఇవాళ తినరేమో, ఫాస్టింగ్. ఓకే రైట్, మంచిది. మరి ఇప్పుడు చెప్పండి, దుఃఖపడువారు ధన్యులు. ఇప్పుడు దుఃఖపడుతున్న నీకు ఏమున్నట్టు చెప్పండి. దుఃఖపడుతున్న నాకు, యేసయ్యా దుఃఖపడుతూ ఈరోజు నీ సన్నిధికి వచ్చాను, నాదే వినబడుతుంది తప్ప మీది ఈ సంగుడి వినబడతలేదు. మళ్ళీ చెప్పండి, యేసయ్యా యేసయ్యా నేను దుఃఖపడుతున్నా, నా దుఃఖము సంతోషముగా మార్చగలవు. దుఃఖపడుతున్నా, నన్ను ఓదార్చగలవు. ఎవరు ఓదార్స్తారట? ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను నిన్ను. ఎవడన్నా రాకపోతే మూతి పెట్టి ఏడుతారు. చచ్చిన కొత్తావు. బంధువులు ఇంటికి దగ్గరకు వచ్చి ఏమమ్మా బాగున్నావమ్మా అని పలకరించకపోతే, వాడు రాకపోతే, చచ్చినాక రాకపోయినా, కష్టంలో పెట్టినాక రాకపోయినా, వాడొస్తే నీకింత ఏడుపు. ఇంకా వాడొచ్చినందుకు చికెన్ తేవాలి, సన్న బియ్యం కేజీ పెట్టాలి, కూల్ డ్రింక్ అయితే కూల్ డ్రింక్, మందు అయితే మందు, ఇంకా ఏడిపే. ఒక ఆయన అంటాడు, ఏమిటికి వచ్చినవరా వారి ఇంటికంటే, ఓదార్చిపోతానికి వచ్చాను. ఓదార్చిపోతానికి రాలే, మింగిపోతానికి వచ్చిండాడు. ఈయన ఓదార్చుడేమో కానీ 10 రోజులు మెట్ట పెట్టండి అక్కడనే మకాం. ఏమిటికి వచ్చినవరా? అన్నకు దెబ్బ దాకిందని వచ్చినా, ఇక్కడనే ఉండిపోతున్నా. పోదామంటే అన్న ఓనిస్తలేడు. పాపము. ఎవడన్నా మీరు ఓదార్చడానికి పోతే ఏం చేస్తారండి? మీరేమి ఇచ్చిరారు, ఇంకొకటి పట్టుకొని పోతారు. ఏంటిది? అందరు చూసేటట్టు దారం గుచ్చేది. ఏంటిది అది? కుచ్చిస్తారు చూడు, ఇంత దొడ్డు ఉంటుంది, దారం గుచ్చిస్తారు. అది ఇట్లా పట్టుకొని పోతారు. దేనికి ఓదారిస్తే? మీరు ఓదార్చేది కొబ్బరి బండలతోనే తప్ప, అరటి పండ్లతోనే తప్ప, సేపులతోనే తప్ప, మన ప్రభు మనం ఆరాధిస్తున్న యేసయ్య అలాంటి దానితో కాదు. జీవము గల దేవుని వాక్యము చేత మనల్ని ఓదార్చగల దేవుడు. చెదిరిన వారిని బాగు చేయగలిగిన వాడు, అధైర్యపడిన వారిని ధైర్యమునిచ్చేవాడు, చెడిపోయిన వారిని ఊతనిచ్చేవాడు, కృంగిన వారిని లేవనెత్తగలిగిన వాడు. స్తోత్రం చెప్పాలి. చెప్పండి గట్టిగా స్తోత్రం చెప్పండి గట్టిగా. మరొకసారి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా చెబుదామా? ఈ రోజున దేవుడు నిన్ను ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడు. దుఃఖపడుతున్న నీకేం కలగజేస్తాడు? మార్చగలడా? దుఃఖాన్ని నిన్ను సంతోషంగా మార్చగలడా? ఎంతమంది నమ్ముతున్నారు? అయ్యా ఒకప్పుడు నేను ఏడ్చుకుంటే బతికేదాన్ని, ఇల్లు లేదని, పిల్లల వివాహాలు కాలేదని, అయ్యా నాకు ఆస్తి లేదని, నా బతుకులు బాగలేదని, నా కుటుంబం నెమ్మది లేదని ఎంతమంది ఏడ్చిన వాళ్ళండి ఒకప్పుడు. ఇప్పుడు లేదా దుఃఖం? ఇప్పుడుందా? ఎవరు నేను ఆ దుఃఖాన్ని సంతోషంగా మార్చింది? ఇప్పుడు మీరు అంత సంతోషంగా ఉన్నారా? ఒకసారి నవ్వండి. వాక్యం చెప్పేటప్పుడు నవ్వుతారు కానీ ఇప్పుడు నవ్వరు ఎందుకండి? నేను ఇక్కడ వాక్యం చెప్తుంటే కొంతమంది నా అందం బాగుందని, నా నవ్వు బాగుందని, మూతి పెట్టి మూతిల ముక్కులు. ఇప్పుడు మూతిల ముక్కులు పెట్టడానికి లేదు, కరోనా. లేకపోతే పెడుతురు, మూతి పెడుతురు. కానీ ఇప్పుడు కరోనా వచ్చింది కాబట్టి కొంచెం దూరం అయిపోయారు. అందుకే కరోనా ఇట్టే ఉండాలి, కొంచెం మూతిలో పెట్టి ముచ్చట్టు పెట్టాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా.
ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నవ్వరు, ఇప్పుడు నవ్వమన్నప్పుడు నవ్వరు, ఇక నవ్వ ముందుకో. ఆ కోతి ఏమనకపోయినా ఏం చేస్తుంది చెట్టు మీద ఉండి? ఇది చాలా ఫ్యాషన్ అనుకుంటారు. నేను నా భక్తి అదే, నా విశ్వాసం చూడు ఎంత బాగుందా. నీ విశ్వాసం, నీ భక్తి ఎక్కడ కనపడుతుంది తెలుసా? సంఘములోనే కనబడుతుంది. నువ్వెంత ప్రార్థన పరుడువో, నువ్వెంత విశ్వాసంవో, నువ్వు దేవుని వాక్యానికి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నావో, దేవుని మాటకి ఎంత గౌరవిస్తున్నావో, దేవుని మాటకి ఎంత విలువిస్తున్నావో ప్రజలతో చెప్పుకోవడం కాదు. సంఘములో సమాజంగా కూడినప్పుడే నీ ప్రవర్తనను బట్టే నీ భక్తి తెలుస్తుంది, నీ ప్రవర్తనను బట్టే నీ విశ్వాసం తెలుస్తుంది, నీ ప్రవర్తన బట్టే నువ్వు దేవుని ఎంతగా ప్రేమిస్తున్నావో తెలిసిపోతుంది. ఆమెన్ చెప్పండి గట్టిగా. నేను భక్తిపరుడు నన్ను నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆమెన్. నన్ను మార్చిండని చెప్పుకో. నిన్ను మారిస్తే నీ బతుకు మార్చడా? నీ పద్ధతి మార్చడా? ఎంతమంది మారారు? మీ 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 స్థితిగతులు మారినాయి, కానీ మీ లోపల మీ బతుకు మార్చుకోవాలి ఫస్ట్ మీరు. దేవుడు అన్ని బ్లెస్సింగ్ చేసిండండి. ఎంత హెచ్చించిండు తెలుసా ఒక్కొక్కరిని? అంతగా హెచ్చించిన వీళ్ళ రోత బతుకులు ఎట్టున్నాయంటే, ఏమీ లేనప్పుడు ఎట్ట ప్రవర్తించరో అన్నీ ఉన్నప్పుడు కూడా ఎట్ట ప్రవర్తిస్తారు. అదే బుద్ధి, అదే కొంచెం గుణం, అదే ఈర్ష్య గుణం, అదే ఓర్వలేని గుణం, అదే తగ్గింపు లేని గుణం. ఇంకో సంగతి తెలుసా? ఇక ఇంకొక భక్తిని కూడా ఈ మధ్యలో తయారైపోయింది. ఏం భక్తి తయారైందంటే, ఇగో ఈమె దగ్గరకు వస్తా నేను. ఇప్పుడు ఏమంటా తెలుసా? ఏం ప్రార్థన చేస్తావమ్మా, ఏం విశ్వాసరాలివి నువ్వు. నిజంగా నీలాంటి వాళ్ళు ఉంటే సంఘం చాలా బాగుపడుతుంది. నేనేమన్నా ఇప్పుడు ఈవెన్ ఏం చేసినా మంచి మాట చెప్పినా నిజంగా ఈమె ప్రార్థన పర్రాలే కావచ్చు, ఈమె విశ్వాసమే కావచ్చు, కానీ ఇక నువ్వు ఇసుండ్రా ఇక నీకు సంగతి తెలుసా? షారోన్ కొండాల మారిది దరిద్రది, ప్రార్థన చేయది తెలుసా నీకు? ఈ విశ్వాసం ఏమనాలి? ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో సిచ్చు పెట్టేది ఏది? ఇగో చూసావా, ఆమెతోటి నేనేమన్నా, ఎక్సలెంట్ అండి నువ్వు పాట పాడితే, ఎక్సలెంట్ అండి నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు ప్రార్థన చేస్తుంటే పరలోకం దిగొచ్చినట్టుందండి. నువ్వు వాక్యం చెప్తే గుండెలు గరిగి ఈ ఎంటికలు రోమాలు టకటకటకటకటక నిలబడుతున్నాయంట. నాయన అవన్నీ ఏం అవసరం లేదు, కానీ నీ బతుకు నిలబడితే చాలరా నాయన. హల్లెలూయా. బిడ్డలారా జాగ్రత్త, ప్రభు సమస్తం ఎరిగినవాడు. నువ్వు ఏ మూలన కూర్చొని మాట్లాడుతున్నావో, ఏ గల్లీలో కూర్చొని మాట్లాడుతున్నావో, ఏ వ్యక్తి దగ్గర మాట్లాడుతున్నావో, ప్రతి చరిత్ర, నీ జీవిత చరిత్ర, నీ విధానం ప్రభు హస్తములో దాగి ఉంది. ఆమె చెప్పండి గట్టిగా. నువ్వు ఆయన ముంగట అబద్ధం ఆడలేవు, ఒక రోజు నిలబెడతాడు. పలానా స్త్రీ గురించి ఏం మాట్లాడినవరు నువ్వు? అమ్మాయి, పలానా అమ్మాయి గురించి ఏం మాట్లాడినావు నువ్వు? నీ బతుకు మారినాదా? నీకు ఎన్నిసార్లు మార్చిన నిన్ను? ఆమెన్. ఇంకో సంగతి తెలుసా? కొంతమందికి దేవుడు పనిష్మెంట్ పెడుతున్న బుద్ధి తెలుసుకోరు, ఇంకా తప్పు తెలుసుకోరు. ఇంకో సంగతి తెలుసా? ఆసాకు ఏడగలిగిందండి, ఆసాకు రోగం ఏడగలిగింది? ఆసాకు చెప్పాలి ఎక్కడా? కానీ అది ఎవరు పెట్టారు? ఎందుకు? గర్వించి తన సేవకుని ఏం చేశాడు? కొట్టి చెరసాల్లో వేశాడు. ఆ గర్వము కొరకు ఏం తీసుకొచ్చి పెట్టిండు? మీరు బాగా వినండి. ఆశ ఒకవేళ తను గర్వించిన గర్వాన్ని కనుక తెలుసుకోగలిగితే, ఆ తప్పును తెలుసుకోగలిగితే ఆశకున్న రోగం తొలగిపోయేది. కానీ ఇప్పుడు చూడు, ఆ గర్వాన్ని తెలుసుకోక ఆశ ఎవరిని ఆశ్రయిస్తున్నాడు? వైద్యులను ఆశ్రయించి బాగుపడ్డా? ఏమైపోయాడు? చచ్చిపోయాడు. బిడ్డలారా, మీకు దండం పెట్టి 2 చేతులు జోడిస్తున్నా. మీ గర్వం యేసుక్రీస్తు నామములోనికి పోవును గాక, మీ అహంకారం తొలగిపోవును గాక. ఈరోజు మీ బ్రతుకును దేవుడు మార్చివేస్తున్నాడు. ఇక మీలో ఇంతకాలం గర్వం ఉందేమో, ఈరోజు గర్వం ఉండదు. ఇంతకాలం మీకు అహంకారం ఉందేమో, ఈరోజు ఉండదు. ఇంతకాలం మీకు కక్షలు ఉన్నాయేమో, ఇక ఉండవు. ఇంతకాలం మీకు కోపం ఉందేమో, ఇక ఉండవు. యేసు నామములో మీకు మార్పు కలుగును గాక. రాత్రి నేను కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాను, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, ఎవరైతే విభేదాలు కలిగి ఉన్నారో సమాధానం వచ్చును గాక. ఎవరికైతే ప్రభువా క్రోధాలు ఉన్నాయో వారు సమాధాన పడుదురు గాక. ఎవరి కుటుంబాలు అయితే ప్రభువా దుఃఖములు ఉన్నాయో వారు సంతోషపడుదురు గాక. నేను ఒక మాట చెప్పాలా? ఈరోజు మీ బ్రతుకును దేవుడు సంపూర్ణంగా మార్చేస్తున్నాడు. ఆమెన్ చెప్పరు? తక్కువ చెప్పండి. ఆమెన్. ఇప్పుడు ఇక్కడ
ఒక ఆమెను గురించి చెప్పి నేను ముగిస్తానని చెప్పాను కదా, సరే సమయం దాటిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన స్థితిని, మన బ్రతుకులను దేవుడు మార్చగలడు. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకో చివరి మాటను చెప్పి నేను ముగించాలని ఇష్టపడుతున్నా. ఒక ఆమె ఉంది కదా బైబిల్లో, ఆమె పేరు అన్నా. ఆమె ఇప్పుడు దుఃఖంతో బాధపడుతుంది. ఏ దుఃఖం చెప్పాలి? ఏం లేరు, పిల్లలు లేరు. పిల్లలు లేక ఏం చేస్తున్నామే? సంతోషిస్తుందా? ఎక్కడికి వెళ్ళింది? దేవుని మందిరానికి వెళ్ళి ఉపసించి ఏం చేస్తుందంట? ఆమె కన్నీళ్లు కార్చి దుఃఖపడుతూ ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. ప్రభువా, నా దుఃఖాన్ని తీసివేయి ప్రభువా, నా దుఃఖమును సంతోషంగా మార్చయ్యా. అయ్యా, పిల్లలు లేరనే దుఃఖము చేత నేను బాధపడుతున్నానయ్యా. ఆమేన్. ఈరోజున పిల్లలు లేరని ఎంతమంది బాధపడుతున్నారో వారి దుఃఖం ఈరోజు దేవుడు సంతోషంగా మారుస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. అయితే ఎక్కడికి రావాలి? ఆమేన్ చెప్పే ముందు ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి వచ్చి దేవుని పాదాలు పట్టుకొని ఆయన సన్నిధిలో నీవు గోజాడగలిగితే నా దేవుడు నీ స్థితిని మార్చగలడు, నీ బ్రతుకును మార్చగలడు, నీ పరిస్థితిని మార్చగలడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఎండిన ఎడారిని దేవుడు ఎలా మార్చాడు? నీటి మడుగును ఎండిన ఎడారిగా కదా. మనం ఎన్ని విషయాలు చెప్పుకున్నాం? ఒకటి, నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు, మారాను మధురంగా మార్చాడు, సమరయ స్త్రీ జీవితాన్ని, పాపపు జీవితాన్ని పరిశుద్ధ జీవితంగా మార్చాడు, దుఃఖముతో ఉన్న ఆమె జీవితంలో సంతోషాన్నిగా మార్చాడు. ఈరోజు నీ బ్రతుకు, నీ సమస్య, నీ రోగం, నీ వ్యాధి ఏదైనా సరే, ఈరోజు ఆ పరిస్థితి నుండి దేవుడు నిన్ను ఈరోజున ఆశీర్వదించబోతున్నాడు. నీ పరిస్థితిని మార్చివేస్తున్నాడు, నీ స్థితిగతిని మార్చివేస్తున్నాడు. మార్చగల దేవుడు మన మధ్యలో ఉన్నాడు. రోత బతుకైనా, పాప బతుకైనా, అన్యాయం బతుకైనా, అవిధేయత బతుకైనా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఈరోజు నా బ్రతుకు మార్చలేదు, ఎవరు లేరు అనుకుంటున్నావేమో, ఇక నా జీవితం మారదనుకుంటున్నావేమో, నా బ్రతుకులో ఇక మార్పు రాదనుకుంటున్నావేమో, నా స్థితిగతుల్లో ఇక మార్పు రాదనుకుంటున్నావేమో, ఇక నేను బ్రతుకును చనిపోతా. కొంతమంది కుటుంబాలు ఆ అప్పులు తీరకపోతే నా అప్పులు తీరవు, ఇక నా బ్రతుకు మారదు అని అనుకున్న వాళ్ళు కొంతమంది ఏమవుతారండి? చచ్చిపోతాను నిర్ణయం తీసుకుంటారు. ఈ రోజున నీ బ్రతుకు, నీ స్థితి మారదని అనుకుంటున్న బిడ్డలారా, సహోదరులారా, నా దేవుడు అంటున్నాడు, నీటిని ద్రాక్షరసంగా మార్చినవాడు, మారాను మధురంగా మార్చినవాడు, ఇదిగో అదేవిధంగా దుఃఖాన్ని సంతోషంగా మార్చినవాడు, రోత బతుకును ఇదిగో ఆశీర్వాదకరంగా, సంతోషకరంగా, పరిశుద్ధంగా మార్చిన దేవుడు ఈ రోజున నీ పరిస్థితిని మార్చలేడా? నీ స్థితిని మార్చలేడా? నీ దుఃఖాన్ని మార్చలేడా? నీ వేదన మార్చలేడా? నీ కన్నీరుని మార్చలేడా? నువ్వే స్థితిలో పడిపోయినా, ఏ పరిస్థితుల్లో నీవు ఉన్నా, ఇదిగో అపాయం మంచం మీద పడిపోయి ఉన్నా, లేవలేని స్థితిలో ఉన్నా, అప్పుల పరిస్థితుల్లో ఉన్నా, కబంధాస్తాల్లో బంధించబడిన, కోర్టు సమస్యల్లో బంధించబడిన, జైలు బంధకాల్లో బంధించబడిన, సంఖ్యల చేత బంధించబడిన, నువ్వే స్థితిలో ఉన్నా, ఈ రోజు నా దేవుడు నిన్ను మార్చగలడు. గుండాను, వ్యభిచారిని, మోసగాని, నరంతకుని, త్రాగుబోతుని, తిట్టుబోతుని, తిరుగుబోతుని, నువ్వే స్థితిలో ఉన్నా నీ స్థితిని దేవుడు మార్చగలడు. నన్ను మార్చేవారు లేరు అనుకుంటున్నావా? నా బతుకు ఇంకెవరు మార్చేవారు లేరు అనుకుంటున్నావా? మస్తుగా చెప్పి వెళ్ళిపోయారండి, నేనెందుకు మారుతా? ఆమేన్. మార్చగలిగిన వాడున్నాడు. ఇదిగో నేను ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇటు మాటలు దేవుడు మన వినికిడిలో ఫలించి ఆశీర్వదించును గాక. తల వంచుతమ్మ ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ప్రభువా, ఈరోజు నువ్వెంత గొప్ప దేవుడవు నాయనా, సర్వోన్నతుడవు నాయనా, సృష్టికర్తవయ్యా, సృష్టికర్తవు నాయనా, నమ్మదగిన దేవుడవు, మరణాన్ని గెలిచిన దేవుడు, మృత్యుంజయుడవు నాయనా. ప్రభువా మీకు స్తోత్రాలు, ప్రభువా మీకు స్తోత్రాలు. కృపగలిగిన దేవుడవు నీవే తప్ప నాయనా. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి. తీర్మానం చేసుకుందామా? తీర్మానం చేసుకుందాం. ఈరోజు నీ బ్రతుకు మారకపోతే, ఇంకా నీ ఆలోచనలు మారకపోతే, నీలో ఉన్న తలంపులు మారకపోతే, ఈరోజు మార్చగలడు. నీ ఆలోచన పరిశుద్ధత వైపు ఎట్లుంది? నీ నిర్ణయాలు ఎలా ఉన్నాయి? మారాను మధురంగా మార్చాడు, నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. అన్న దుఃఖపడుతున్న దుఃఖాన్ని సంతోషంగా మార్చి గర్భాన్ని తెరిచి ప్రవక్తైన సమయాన్ని ఇచ్చాడు. సమరయ స్త్రీ పాపం చేత ఉన్నప్పుడు తన పాపమును మార్చి పరిశుద్ధురాలుగా దేవుడు తీర్చిదిద్దాడు. స్వార్థురాలుగా మార్చబడింది. అమ్మా, నా బ్రతుకు ఎవరు మార్చలేరు అనుకుంటున్నావా? నా పరిస్థితిని ఎవరు మార్చలేరు అనుకుంటున్నావా? నా జీవితం ఇంతే, నా బ్రతుకు ఇంతే. అయ్యో, ఎప్పుడు దుఃఖమేనా?
ఎప్పుడు కన్నీరేనా? ఎప్పుడు నా కుటుంబంలో వేదనలేనా? ఇక నా బ్రతుకులో సమాధానం రాదా? మార్చే దేవుడు లేడా అని అనుకుంటున్నావేమో. ఈరోజు మార్చగలిగిన దేవుడు ఉన్నాడు. ఆయనే నజరేయుడైన యేసు. తీర్మానం చేసుకో. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, ఇద్దరు ఎంతమంది వాక్యం వారందరినీ దీవించి ఆశీర్వదించి బలపరచువాడు యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తీర్మానం చేసుకుందాం. ప్రతి ఒక్కరం తీర్మానం